బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చేసి షాక్ ఇచ్చిండు. ఏంటి ఆ షాక్ అంటే, బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిండ్రని, కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యిండ్రని, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చిండ్రు అనమాట. అలా పార్టీ ఫిరాయించినట్లు ప్రూఫ్స్ కరెక్ట్గా అర్థమైతే వాళ్ళపైన అనర్హత వేటు వేయొచ్చు అనమాట. సో అలా వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళేం చేసినారు అని అంటే, సభాపతి తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాలరెడ్డి, టీ ప్రకాష్ గౌడ్, అరికాపూడి గాంధీ గారిని అసలు ఆ కేసును కొట్టేసిండ్రు అనమాట. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే స్పీకర్ ఏం చేసిండ్రు అని అంటే, ప్రూఫ్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దాన్ని కొట్టేసిండ్రు. వీళ్ళు ఏమంటుండ్రు అని అంటే, ఈ ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయిన ఎమ్మెల్యేలు అందరూ ఏమంటున్నారు అని అంటే, మేము అసలు పార్టీ ఫిరాయించలేదు, మేము జస్ట్ ఏదో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కాంగ్రెస్ దగ్గర ముఖ్యమంత్రిని కలిసాము, ఆయన మమ్మల్ని సత్కరించిండ్రు, అసలు మేము పార్టీ ఫిరాయించలేదు అని వీళ్ళు చెప్తున్నారనమాట. దానికి స్పీకర్ ఓకే ప్రూఫ్స్ సరిగ్గా లేవు కదా అని చెప్పేసి ఆ కేసు కొట్టేసిండ్రు. ఇక్కడ ప్రజలకు తెలుసు వాళ్ళు పార్టీ ఫిరాయించిండ్రని, బీఆర్ఎస్కి తెలుసు పార్టీ ఫిరాయించిండ్రని, కాంగ్రెస్కి తెలుసు పార్టీ ఫిరాయించిండ్రని, అయినా సరే ప్రూఫ్స్ లేవని చెప్పేసి వాళ్ళు సింపుల్గా దాని కేసు కొట్టేసిండ్రు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చేసి మేము న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టుకు వెళ్తామని అంటున్నారనమాట. మన ఛానల్ని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసము ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.